ఓం నమో వెంకటేశాయ. 7 శనివారాల వ్రతాన్ని ఆచరించి, ఆ వ్రతం గురించి ఒక వీడియో పెట్టాను. దాని గురించి కింద చాలామంది కామెంట్స్ చేశారు. ఆ వ్రతం ఆచరించే విధానాన్ని, వ్రత నియమాలని తెలుపమని, అలాగే ఆ పూజకు సంబంధించిన పూర్తి వీడియో పెట్టమని చెప్పారు. ఆ పూర్తి వీడియో విఘ్నేశ్వర పూజ నుంచి మరలా చివరిగా కలశం కదిలించేంత వరకు కూడా స్వామివారి వ్రత విధానాన్ని పూర్తిగా వీడియో పెడతాను, యూట్యూబ్లో పెడతాను. అయితే ముందుగా ఆ నియమాలు అయితే తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే, ఏదైనా శనివారం రోజు. మాసాలు ఏవైనా పర్లేదు, ఏ మాసం అయినా పర్లేదు. తిథి సప్తమి కానీ, త్రయోదశి కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి కానీ అయితే మంచిది. ఇవేవి కుదరలేదు అంటే ఏ శనివారం అయినా పెట్టుకోవచ్చు. అలాగే శ్రవణ నక్షత్రం కానీ, పుష్యమి నక్షత్రం కానీ, ఏ రోజైనా శనివారం కనుక వస్తే ఏ నక్షత్రం అయినా, ఏ తిథి అయినా కానీ పెట్టుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేయాలి అనుకున్న వారు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. పూజ కూడా సూర్యోదయానికి ముందే అయితే మంచిది, లేదు అంటే 7 గంటల లోపు పూర్తి చేసుకుంటే బాగుంటుంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించి సుప్రభాతం, గోవింద నామాలు వినటం కానీ, చదవటం కానీ చేస్తే బాగుంటుంది. కొంతమంది అడిగారు, కలశం ఉండొచ్చా, కలశం లేకపోయినా పర్లేదా అని. వ్రతాలకి కలశం ముఖ్యం కాబట్టి కలశం పెట్టుకోవాలి. ఆ కలశంలో నీళ్లు పోసుకొని వెంకటేశ్వర స్వామిని ఆవాహనం చేసుకోవాలి. తర్వాత ఆ నీళ్ళు ఏం చేయాలి, ఆ కొబ్బరికాయ ఏం చేయాలని చెప్పి కొంతమంది సందేహాలు అడిగారు. ఆ నీటిని పూల మొక్కల్లో పోస్తే, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పోస్తే సరిపోతుంది. అలాగే ఆ కొబ్బరికాయని వాడుకోవచ్చు. జాకెట్ పీస్ని 7 వారాలు అదే పీస్ని వాడుకోవచ్చు, లేదు అంటే మార్చుకుంటూ ఉండొచ్చు. మరలా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఉదయం పూట విఘ్నేశ్వర పూజ అయిపోయి ఉంటుంది. సాయంత్రం పూట ఆ విఘ్నేశ్వరుని ధ్యానం చేసుకొని, ఆ కలశానికి షోడశోపచార పూజలు చేసుకొని అప్పుడు కథ చెప్పుకోవాలి. ఆ కథ అయిన తర్వాత నైవేద్యాలు ఉంటాయన్నమాట. మన దగ్గర ఏదైతే పదార్థాలు ఉంటాయో ఈ నైవేద్యం పెట్టచ్చు. ఆ చిమిలి ఉండలు అని చెప్పి కల్పనలో ఉంది. చిమిలి ఉండలు చేసుకోవచ్చు, లేదా నువ్వుల ఉండలు చేసుకొని 7గా చేసుకొని స్వామివారికి నివేదన చేయొచ్చు. వ్రతం చేసేవారు ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతం చేసుకోవాలి. ఒకవేళ కనుక ఉపవాసం ఉండలేము అనుకుంటే టిఫిన్ చేసుకొని తినచ్చు. పాలు పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం వ్రతం చేసుకోవాలి. తర్వాత గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అని చెప్పి అడిగారు కొంతమంది. గర్భిణీ స్త్రీలు 6వ నెల పడక ముందు అంటే 5వ నెల వరకు కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. పెళ్లి కాని వారైనా, పెళ్లి అయిన వారైనా, పెళ్లి కాని వారు విడిగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసుకోవచ్చు. పెళ్లి అయిన వారు భర్త దగ్గరగా లేకపోతే భార్య అయినా, భార్య దగ్గరగా లేకపోతే భర్త అయినా విడిగా కూడా కూర్చొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. తర్వాత సంతానం కోసం ఈ వ్రతాన్ని చేయొచ్చా అని అడిగారు. సంతానం కోసం ఈ వ్రతాన్ని చేయొచ్చు. ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని కోరుకొని ఆ వ్రతాన్ని ఆచరించవచ్చు. శుభ ఫలితాలు పొందుతారు. వ్రతం చేసేటప్పుడు 7 శనివారాలు ఉన్నాయి కదా, 7 శనివారాలు నాన్ వెజ్ తినకుండా ఉండాలని చెప్పి అడిగారు. మనం ఏ రోజు అయితే వ్రతం చేసుకుంటున్నామో వ్రతం చేసే రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది. రాత్రి కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తే బాగుంటుంది. ఉండగలిగితే ఈ 7 శనివారాలు అంటే మనం మొదలుపెట్టిన వారం నుంచి ఈ 7 శనివారాల వరకు దీక్షగా ఉండొచ్చు, మాంసాహారం తినకుండా. ఒకవేళ కుదరకపోతే మీ నిత్య జీవితం ఎలా అయితే ఉంటుందో అలా ఉండొచ్చు, ఆ ఒక్క శనివారం రోజు తప్ప. వ్రత కథ ఖచ్చితంగా చదవాలా అని అడిగారు. ఖచ్చితంగా వ్రతానికి కథ అయితే ఉంటుంది. ఆ కథ తప్పనిసరిగా చదువుకోవాలి.